మార్నింగే లేచి స్నానం చేసేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చి రైస్ అయితే ఆన్ చేసుకుంటానండి. నేను రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకుంటాను. సో మనకి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇది ఆన్ చేసేసి వెళ్ళి పూజ చేసుకుంటానండి. సో వన్స్ రైస్ ఈజ్ కుక్డ్ అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కదా. అండ్ చాలామంది అంటారండి రైస్ కుక్కర్ యూస్ చేయకూడదు అనేసి కొందరు కామెంట్ చేశారు నాకు లాస్ట్ టైమ్. బట్ నాకు ఇది కన్వీనియంట్గా ఉంటుందండి. స్టవ్ మీద పెట్టి వండటం నాకు అది వార్చటం అదంతా రాదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నేను అవంతా చెయ్యలేను, అంత టైం ఉండదు ఎర్లీ మార్నింగ్స్ అయితే. సో ఈ కుక్కర్ ఆన్ చేసేసి నేను పూజ చేసుకొని పూజ ఫినిష్ అయినాక అప్పుడు వచ్చి కర్రీ ఇది చేస్తానండి. జనరలీ రైస్ పెట్టే ప్రతిసారి ఇలాగే ఉంటుంది నా రొటీన్ అయితే. కర్రీ ఏముందండి 15-20 మినిట్స్లో అయిపోతుంది. రైసే ఎక్కువ టైం పడుతుంది. అంటే విడిగా కుక్ చేస్తే ఫాస్ట్గానే అయిపోతుంది, కానీ నేను కుక్కర్లో కుక్ చేయటం నాకు నచ్చదండి. అది ఏందో రైస్ అట్లా అతుక్కున్నట్టు అనిపిస్తుంది. అట్లాని విడిగా కుక్ చేయటం ఏమో నాకు సరిగ్గా రాదు. అందుకని ఐ రిలై ఆన్ ఎలక్ట్రిక్ కుక్కర్. అండ్ ఇంకా కర్రీ చేస్తున్నాను. ఇవాళ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. సో కాలీఫ్లవర్ని కట్ చేసుకొని వాటర్ అండ్ సాల్ట్లో బాయిల్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఈ ఫ్రై అనేసి ఓన్లీ జింజర్ వేసుకున్నానండి. తాలింపులో గార్లిక్ యూస్ చేయలేదు. అండ్ పంచ్ఫోరన్ మసాలా అని నార్త్లో ఏంటి అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారండి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ మసాలా అనొచ్చు. దీంట్లో ఏంటి అంటే జీరా, సోంఫ్, మస్టర్డ్ సీడ్స్, ధనియాలు అండ్ మెంతులు. సో ఇవన్నీ వేసేసి బాగా నేనైతే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. వాళ్ళు జస్ట్ ఇట్లా కడా మసాలా లాగే అన్నీ అట్లా హోల్ జీరా, హోల్ ధనియాలు అవన్నీ వేసేస్తారు. నేను కొంచెం క్రష్ చేసి వేసాను అనమాట. మస్టర్డ్ ఆయిల్లో కొంచెం జింజర్ వేసుకొని, గ్రేట్ చేసిన జింజర్ వేసుకొని, ఆనియన్స్ వేసుకున్నాక ఈ పంచ్ఫోరన్ మసాలా అయితే వేసేసుకున్నాను. అండ్ దెన్ స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్. సింపుల్ గ్రేవీ అండి. ఇది గ్రేవీ బాగా కుక్ చేస్తే తప్ప మనకి ఏ కర్రీలోనూ టేస్ట్ రాదు. ఆ టొమాటోలు పచ్చి పచ్చిగా అట్లా ఉంటే అసలు కూర టేస్టే ఉండదండి. అండ్ ఏంటో ఆ టొమాటో పచ్చి వాసన అనిపిస్తూ ఉంటుంది. నాకు అస్సలు నచ్చదనమాట పచ్చిగా ఉంటే. సో గ్రేవీ అన్నది ప్రాపర్గా కుక్ చేస్తే మాత్రం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఈ పంచ్ఫోరన్ మసాలా వేసాను కాబట్టి ఇంకా కొరియండర్ పౌడర్, జీరా పౌడర్ ఏమీ వేయలేదండి. ఒట్టిగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను సరిపడంత. అండ్ పైనుంచి కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ మ్యాజిక్ మసాలా వేసాను. శ్లోక ఏంటి అంటే కాలీఫ్లవర్ పెద్దగా ఇష్టపడదండి. అండ్ తనకి ఈ వెజిటబుల్ పెట్టాలి అంటే ఆ మ్యాజిక్ మసాలా వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్కి తింటుంది. ఆ మసాలా రెగ్యులర్గా వేయటం ఈజ్ నాట్ గుడ్, బట్ సమ్ టైమ్స్ ఐ యూజ్ ఇట్ అండి. నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. సో వన్స్ ఇన్ అ వైల్, వీక్లీ వన్స్ అట్లాగే యూజ్ అవుతుంది అది. సో అది వేసేస్తాను. అండ్ దాట్స్ ఇట్ అండి, సింపుల్ కాలీఫ్లవర్ కర్రీ. ఈ పంచ్ఫోరన్ మసాలా మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. యూ వుడ్ ఫైండ్ ఇట్ వెరీ డిఫరెంట్ అనమాట. కొంచెం చేదు, మెంతుల చేదు, కొంచెం వగర మస్టర్డ్ సీడ్స్ది, అండ్ సోంఫ్ది కమ్మదనం. చాలా బాగుంటుందండి. యునీక్ ఫ్లేవర్ అయితే వస్తుంది. అండ్ ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక 10 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యానండి కాఫీ తాగుతూ. అండ్ దెన్ ఇవాళైతే కొంచెం పనులైతే పెట్టుకున్నాను. యాక్చువల్లీ గణేష్ చతుర్థి వస్తుంది. అండ్ నేనేమో వరలక్ష్మి వ్రతం అసలు ఈసారి నాకు చేసుకోవటానికే అవ్వలేదండి. ఫస్ట్ వీక్ ఏమో అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. ఎందుకంటే ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అనమాట, ఫ్రైడే వస్తుందా సాటర్డే వస్తుందా అనేసి. అండ్ సెకండ్ వీక్ శ్లోక బర్త్డేకి బయటకు వెళ్ళాము. థర్డ్ వీక్ నేను అసలు మెయిన్ వ్రతం ఈసారి థర్డ్ వీక్ చేసుకున్నారు, అప్పుడు నాకు చేసుకోవటానికి అవ్వలేదు. ఫోర్త్ వీక్ ఏమో August 15th. నాకు August 15th అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ చాలా దాన్ని మిస్ అవ్వనండి. నాకు అదొక ఫీలింగ్ అనమాట. అండ్ ఐ ఫీల్ నిజంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చూస్తున్నప్పుడు ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్ళాను. అండ్ ఆ రోజు కూడా వీలవ్వలేదు. ఇంకా ఇది లాస్ట్ ఫ్రైడే అన్నారు. ఇది కూడా హాఫ్ డేనే ఉంది ఇప్పుడు, కమింగ్ ఫ్రైడే అంటే ఇవాళ.
హాఫ్ డేనే ఉంది. సో మార్నింగ్ లేచి వ్రతం చేసుకోవచ్చు అన్నారు మా బాబా నాయన్ని కనుక్కుంటే. సో అకార్డింగ్లీ నేనైతే ఇవాళ మార్నింగ్ చేసేసుకుందాము అనేసి, అంటే నెక్స్ట్ ఫ్రైడే మార్నింగ్ చేసుకుందాం అనేసి ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. అండ్ బూజులు దులపటం అన్నది ఏమీ ఉండదండి నాకు. ఇదిగోండి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఆ కార్నర్స్లో ఏంటి అంటే కొంచెం సాలిపురుగులు అవి ఉంటాయి కదా, అవి అప్పటికప్పుడు తీసేసాము అంటే ఇంకా బూజు పట్టదండి ఇంట్లో. సో నేను ఎవ్రీ వీక్ ఇలా ఓ 5-10 మినిట్సే పడుతుందండి అంతే. చెక్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడైనా ఉన్నాయా అనేసి. ఆ పురుగులు ఉన్నప్పుడు తీసేయచ్చు. వాక్యూమ్ క్లీనర్ ఉంటే అసలు ఇంకా ప్రాబ్లమే లేదండి. యూ కెన్ జస్ట్ ఒక మంత్కి మీరు చేసేసారు అంటే ఇట్స్ ఓవర్. కానీ నా దగ్గర వాక్యూమ్ క్లీనర్ లేదు కాబట్టి నేను ఎవ్రీ వీకో 10 డేస్కి ఒకసారో ఈ చీపిరి పట్టుకునే తిరిగేస్తూ ఉంటానండి ఇల్లంతా. అండ్ ఇట్స్ గుడ్ టు గో ఫర్ మీ. అండ్ మా హౌస్ హెల్ప్ని కూడా ఇవాళ ఫ్యాన్స్ ఇవన్నీ క్లీన్ చేయమన్నాను. ఇంకా పండగ వస్తుంది అంటే ఇక్కడ ఏంటి అంటే గణేష్ చతుర్థికి ఇల్లంతా క్లీన్ చేసుకొని రెడీ చేస్తారండి గణపతిని తెచ్చుకునే ముందు. సో నేను కూడా ఇంకా అట్లాగే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంట్లో. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. 2 పండగలకి కలిపి అయిపోతుంది నాకు అన్నట్టు. అండ్ మెయిన్ డోర్ అయితే మాత్రం ఎంత మురికి పట్టేస్తుందండి. మా ఫ్లాట్స్లో ఏంటంటే అంటే మేముండే ఫ్లోర్లోనే వర్క్ జరుగుతూ ఉంది అనమాట. సో ఆ వాన గాలి అండ్ ఆ కార్పెంటరీ వర్క్ డస్ట్ అసలు ఇమాజిన్ చేయండి ఎంత మెస్సీగా ఉందంటే అసలు మెయిన్ డోర్ తెరుచుకునే సీనే లేదండి. జనరలీ ఏంటంటే ఈ డోర్ ఉంటుంది కాబట్టి ఇది కాసేపు నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఈ డోర్ లాక్ చేసుకొని కూర్చుంటాను. కానీ ఇప్పుడు ఆ కార్పెంటరీ వర్క్ ఆ డస్ట్కి అసలు తెరిచే ప్రసక్తే లేదు. అండ్ దుమ్ము కుట్టుకుపోతుంది అనమాట మెయిన్ డోరు. సో ప్రాపర్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం స్థిమితంగా ఉందండి. యాక్చువల్లీ ఎంత ప్లాన్ చేసుకున్నా ఇన్ని పనులు ఉన్నాయి ఇవన్నీ చేసుకోవాలి అని మనం ప్లాన్ చేసుకుంటాము. బట్ అనుకోకుండా చాలా థింగ్స్ యాడప్ అయిపోతూ ఉంటాయి ఆ రోజు. సో ఇవాళ వన్ సచ్ డే అండి నాకు. అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే నేను బిగ్ బాస్కెట్ నుంచి రేపటికి అమ్మవారికి కావాల్సిన పూలు ఆకులు ఇవన్నీ తెప్పించేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వాన ఏ రోజు పడుతుందో తెలియట్లేదు, ఏ రోజు ఆగుతుందో తెలియట్లేదు. సో డిలే అవుతున్నాయి సర్వీసెస్ అన్నవి, కొంచెం డిలే అయితే అవుతున్నాయి. రాకుండా ఉండటం అన్నది ఉండదు కానీ కొంచెం డిలే అయితే అవుతుంది. సో అన్నీ ముందే తెప్పించేసుకొని పెట్టుకోవటం బెటర్ కదా, రేపు పొద్దున కంగారు పడిపోయి పూజకు ముందు టెన్షన్ పడే కంటే అనేసి అన్నీ ఆర్డర్ అయితే చేసుకొని సార్ట్అవుట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. కొబ్బరికాయలు ఇవన్నీ. కానీ ఇవన్నీ చేసినా మర్చిపోయింది ఏంటి అంటే పాల ప్యాకెట్. అది ఎనీహౌ రేపు నేను కంట్రీ డిలైట్ వాళ్ళు తెప్పిస్తాను కాబట్టి అది ఆర్డర్ చేశానంటే రేపు మార్నింగ్ నేను లేచే టైంకి వాళ్ళు 5 o'clockకే వేస్తారండి మిల్క్. నాకైతే వాళ్ళు భలే కన్వీనియంట్గా ఉన్నారు. సో అక్కడ ఆర్డర్ చేసేస్తాను. అండ్ ఈ పనులన్నీ అయినాక ఇంటి పనులు కూడా ఉంటాయి కదండి. అంటే ఈ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి వేసుకున్నాను అనమాట, పప్పు నానబెట్టాను. సో ఆ పిండి బ్లెండ్ చేసుకోవటం ఈ రెగ్యులర్ వర్క్ ప్లస్ మన పూజల వర్క్. సో కొంచెం బంపర్ ఆఫర్ లాగా ఉంటుందండి 2 పనులు చేసుకోవటం. కానీ ఇది చేసుకుంటున్నంతసేపు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందండి. ఏ పూజకైనా పూజ చేసుకునే రోజు అండ్ పూజకి ముందు రోజు మనం చేసుకునే ప్రిపరేషన్స్ ఉంటాయి చూడండి, అవి ఎందుకో చాలా సాటిస్ఫైయింగ్గా అండ్ ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తాయండి. నాకే అనిపిస్తుందా, మీ అందరికీ అనిపిస్తుందా ఇట్లాగా అనేసి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. చాలా బాగుంటుంది. పూజకి ప్రిపేర్ అవుతూ ఉంటేనే వచ్చేస్తున్నారు, మన ఇంటికి ఎవరో గెస్ట్లు వస్తే రెడీ చేస్తాం చూడండి ఇల్లుని, అలా రెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏ పూజకైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు. అండ్ దాట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్ లెవెల్. ఎస్ కొంచెం స్ట్రెయిన్ అయితే అవుతాం ఫిజికలీ, బట్ మెంటలీ యూ హ్యావ్ దట్ పీస్ ఏమో అనిపిస్తుంది. సో ఇంకా ఇడ్లీ పిండి ఇదంతా రెడీ చేసేసుకున్నానండి. అండ్ ఇవాళే మాకు ఏంటి అంటే నేను కాలింగ్ బెల్ ఆ ఫ్రాడ్ కాల్ది అదంతా చెప్పాను కదండి. ఫైనలీ ఇవాళ నార్మల్ అంటే అథెంటిక్ కస్టమర్ కేర్ నెంబర్ కనుక్కొని వాళ్ళకి కాల్ చేశానండి. సో వాళ్ళు ఇన్ని రోజులు వానగా ఉంది కాబట్టి కొంచెం డిలే అయితే అయ్యింది, ఇవాళ పంపిస్తాను అన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఆల్సో. అతను కూడా ఇవాళే అపాయింట్మెంట్ ఇచ్చాడండి. నేను 1 day బిఫోర్ అంటే వెన్స్డేనే వచ్చేస్తాను అన్నాడు. బట్ బికాస్ ఆఫ్ ద రెయిన్స్ హీ గాట్ పోస్ట్పోన్డ్. సో ఇవాళ అతను కూడా వచ్చి ఈ రిపేర్ అయితే చేయిస్తాను
ఐ మీన్ చెక్ చేస్తాము ఇన్స్ట్రుమెంట్ని అన్నారు. సో అది కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ తను ఫైనలీ వచ్చాడండి. ఇంకా నాకు ఈ పనులన్నీ చేసుకున్నాక ఐ వాజ్ జస్ట్ బిట్ ఎగ్జాస్టెడ్. అన్నం తినేద్దాము, లంచ్ చేసేద్దాము అనుకొని ఇట్లా కూర్చుంటున్నానండి, ఈయన వచ్చారు. అండ్ ఇంక ఏముంది, మళ్ళీ ప్లేట్ అక్కడ పెట్టేసి సో వీళ్ళ పని ఏదో చూసుకొని అతను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టిందండి. అండ్ ఇంకా లంచ్ చేసినాక అప్పుడు ఇంకా పూజ సామాగ్రి ఇవన్నీ తీసుకొని కడుక్కోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ సిల్వర్కి కూడా ఒకలాంటి నల్లగా అవుతుంది, అది నాకు తెలుసు అండి. కానీ ఒకలాగా అయిపోయిందండి, బంకగా అయిపోయింది. మరి ఇక్కడ మాయిశ్చర్కో ఏంటో నాకు అర్థం కాలేదు. సో ప్రతి వస్తువు సొల్యూషన్ వేసి క్లీన్ చేయాల్సి వచ్చింది నాకు. ఐ రియలీ డెంట్ అండర్స్టాండ్ ఎందుకు అట్లా మాయిశ్చర్ వచ్చింది అని. ఎందుకంటే నేను సిల్వర్ ఐటమ్స్ స్టోర్ చేసేటప్పుడు ఎవ్రీ ఐటము ఒక సెపరేట్ పాలిథిన్ బ్యాగ్లో వేసి ఎయిర్ టైట్ లాగా చేసి పెడతానండి. అండ్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను. కానీ అలా చేస్తే అసలు ఎక్కడ నాకైతే సిల్వర్ నల్లగా అవ్వదు. బట్ ఈసారి మాత్రం బాంబేకి వచ్చినాక మాత్రం ఏంటి ఒకలాంటి స్టిక్కీ ఫ్లేవర్ అట్లా అయిపోయిందండి. కొన్ని డిషెసే, అన్నీ కాదు, కొన్నిటికి మాత్రమే అట్లా అయ్యింది. సో అన్నీ ఇంకా వాష్ అయితే చేసేసి ఆరబెట్టేసుకుంటున్నానండి. దాని తర్వాత వైప్ చేసుకొని ఇవి రెడీ చేసుకొని సెట్ చేసుకుంటాను రేపు పూజకి. అండ్ ముందు రోజే పనులన్నీ చేసేసుకున్నాము అంటే మనకి కంఫర్టబుల్గా అండ్ కన్వీనియంట్గా కూడా ఉంటుందండి. నెక్స్ట్ డే మళ్ళీ పూజ చేసుకునే హడావిడి ఉంటుంది, ప్రసాదాలు చేసుకునేది, అండ్ స్కూళ్ళకి వెళ్ళేది, ఆఫీసులకి వెళ్ళేది, ఈ రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదా. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఒక హోమ్ మేకర్ చేసే ఏ పూజ అయినా ఫలితాన్ని అయితే ఇస్తుందేమో అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం ఒట్టి ఆ పూజ చేసినంతసేపే కాదు కదా దేవుణ్ణి తలుచుకునేది. ఆ పూజకి చేసుకునే ప్రిపరేషన్స్ అంతా మనం అమ్మవారిని తలుచుకుంటాం, లేదా స్వామివారికి పూజ చేస్తే ఆయన్ని తలుచుకుంటూనే చేస్తూ ఉంటాం. కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఏమో అనుకుంటానండి. అండ్ ఇలాగైతే నేను పూజకి రెడీ అయితే అన్నీ చేసుకున్నాను. సో ఇట్ వాజ్ అ బిజీ డే అండ్ అ హెక్టిక్ డే, బట్ దెర్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక కాన్సెప్ట్లో కొంచెం అయినా కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. అండ్ ఈ సిల్వర్ అన్నీ తీస్తాను కదండి, దీంట్లోనే శ్లోక ఉగ్గు గిన్నె ఉంటుందన్నమాట. అంటే తను పుట్టినప్పుడు అమ్మ బై డిఫాల్ట్ ఉగ్గు గిన్నె తీసుకున్నారు. బట్ యాక్చువల్లీ మనం యూస్ చేసిందే లేదండి ఉగ్గు గిన్నె. అసలు ఈ మధ్యకాలంలో ఎవరైనా యూస్ చేస్తున్నారా లేదా అన్నది నాకు తెలీదు. అండ్ మీరు ఒకవేళ మీ పిల్లలకి యూస్ చేస్తే ఈ ఉగ్గు గిన్నె నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ దిస్ ఇస్ అ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్. అది చూసిన ప్రతిసారి అనిపిస్తుంది పిల్లలు ఎంత తొందరగా పెద్ద అయిపోతున్నారు అనిపిస్తూ ఉంటుందండి. ఆలోచిస్తూ ఉంటే టైం జస్ట్ ఫ్లైస్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.